హలో అండి, వెల్కమ్ టు మీనాశ్రీ ఛానల్. ఈరోజు నేను నెలల పిల్లల కోసం ముగ్గును తయారు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే 2 గ్లాసుల బియ్యంని తీసుకున్నాను, టీ గ్లాస్తో అనమాట. అదే గ్లాస్తో అర గ్లాసు కందిపప్పు తీసుకోవాలి. అర గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. అర గ్లాసు ఎర్రపప్పు దీనినే మైసూర్ పప్పు అంటాం కదా, అదే పప్పు అనమాట. ఇంకా అర గ్లాస్ అయితే మినపగుండ్లు తీసుకున్నానండి. ఇంకా పావు గ్లాసు పచ్చిశనగపప్పు కడుపు ఉబ్బిద్ది కదా, అందుకనే పావు గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా 12 దాకా జీడిపప్పులు, 12 దాకా బాదం పప్పులు అయితే తీసుకుంటూ ఉన్నాను. వీటన్నిటిని మంచిగా చెరిగేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. గిన్నెలో వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పల్లీలు వేయడం మర్చిపోయాను. అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ అయితే పల్లీలు వేసుకుంటూ ఉన్నాను. వీటన్నిటిని మంచిగా కలిపేసుకున్న తర్వాత వాటర్తో అయితే ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలండి. కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని దాని మీద అయితే మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇట్లా వెడల్పుగా చేసుకొని ఉదయం పూట అయితే బయట పెట్టుకుంటే వెంటనే ఆరిపోతాయి అన్నమాట. సాయంత్రం కల్లా ఆరిపోయిన తర్వాత ఒక కళాయిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మంట అనేది స్పీడ్గా పెట్టకుండా స్లోగా పెట్టుకొని సిమ్లో మంచిగా దూరగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే పప్పులు అడుగున ఉన్నవి మాడిపోతాయి అన్నమాట, నల్లగా అవుతాయి. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ మనకి తెలుస్తూ ఉంది ఫ్రై అయ్యేటప్పుడు. అలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కరకరలాడేదాకా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక అర స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను. అదే స్పూన్తో పావు స్పూను వాము అయితే వేసుకోవాలి. వాము డైజెషన్కి ఉపయోగపడుతుంది కదా, అందుకని అనమాట. ఆ వేడికి ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతాయి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం సగం సగం వేసుకొని మొత్తం గ్రైండ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేనైతే ఒక స్టీల్ కంటైనర్లో వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మా పాప కోసం అయితే ఉగ్గు తయారు చేస్తున్నాను. నేను ఇక్కడ 3 స్పూన్ల ఉగ్గు పౌడర్ తీసుకొని దానికి సరిపడినన్ని వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని దానిని మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. కొంచెం గట్టి పడుతూ ఉంటుంది, అప్పుడు మనం కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అంతే, ఉగ్గు అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.